హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సహస్ర డివోషనల్ ఛానల్. ఈరోజు ఎల్లమ్మ తల్లిసిరులు అండి. ఈ ఎల్లమ్మ తల్లిసిరులు మన పూర్వీకులు, మన పెద్దలు ఇంట్లో ఏ విధంగా చేసేవారో నేను కూడా ఆచారాన్నే పాటిస్తున్నాను. ఈ ఎల్లమ్మ తల్లిసిరులకి మన ఇంటి నుండి జోగిని తీసుకెళ్ళి సమర్పిస్తారు. ముందుగా ఒక పళ్ళెంలో పసుపు, కుంకుమని, వేప మండలాల్ని వేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత పావుసేరు తక్కువ కాకుండా బియ్యాన్ని వేసుకోవాలి. తర్వాత ఒక కొద్దిగా ఉలవలను అయితే వేసుకోవాలి. తర్వాత ఒక బెల్లం ముక్క, మనకు కలిగినంత దక్షిణని కూడా ఇలా పళ్ళెంలో పెట్టుకోవాలి. దీన్నే జోగు అంటారండి. ఈ జోగిని మన ఇంట్లో ఉండే 11 సంవత్సరాల లోపు ఉండే చిన్నపిల్లల చేత 3 ఇళ్ళు కానీ 5 ఇళ్ళు కానీ జోగి దండితే చాలా మంచిదండి. ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి వెళ్ళిన 11వ రోజుని ఈ ఎల్లమ్మ తల్లికి సిరుల కింద, ఉత్సవాల కింద ప్రతి గ్రామంలో కూడా జరుపుతారండి. వీటినే ఎల్లమ్మ తల్లి సిరులు అంటారు. ఇంకా మన ఇంట్లో ఉండే చిన్నపిల్లలు ఇలా ప్రతి ఇంటికి అంటే 3 ఇళ్ళకి వెళ్ళి ఎల్లమ్మ తల్లి జోగు అంటే వాళ్ళు బియ్యాన్ని మరియు దక్షిణని వేస్తారు. కొంతమంది బియ్యం మరియు ఉలవల్ని కూడా వేస్తారు. ఇలా 3 ఇళ్ళు కానీ 5 ఇళ్ళు కానీ దండి తీసుకొస్తారనమాట. దీన్నే జోగు అంటారండి. ఈ ఎల్లమ్మ తల్లి జోగి అప్పుడు పూర్వం మన పెద్దలు ఏం చేసేవారంటే ఇలా 5 ఇళ్ళు కానీ 3 ఇళ్ళు కానీ దండి వాటన్నింటినీ కలిపి ప్రసాదంగా వండి అది తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించేవారు. ఇప్పుడు అంత ప్రసాదంగా అయితే వండి తీసుకెళ్ళట్లేదండి. ఇందులో కొద్ది భాగాన్ని మాత్రమే ప్రసాదంగా వండి మిగిలిందంతా కూడా ఇలా కవర్లో వేసేసుకున్నాము. ఇంకా మాకు దగ్గరలో ఉండే ఎల్లమ్మ తల్లి సిరులు జరిగే చోటుకి వెళ్తున్నాము. ఇక్కడ చాలా జనం ఉన్నారండి. ఇదే ఎల్లమ్మ తల్లి సిరులు ఉండే ప్రదేశం. ఇలా ఒక పుట్ట రూపంలో ఉంటుందండి. ఇంకా అక్కడికి వెళ్ళాక 3 కానీ 5 కానీ ప్రదక్షిణలు చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఆ పుట్ట దగ్గరలో మనం వెళ్ళిన తర్వాత అమ్మవారికి ఈ జోగి రూపంలో ఉంటుంది కదండి, మనం పట్టుకెళ్ళే ప్రసాదాన్ని మరియు కొబ్బరికాయ, అరటిపళ్ళు, చీర, నైవేద్యం అన్నీ కూడా తీసుకొని వెళ్ళిన తర్వాత మనం ఇంకా బియ్యం, ఉలవలు పట్టుకెళ్ళాం కదా ఈ జోగిని, అక్కడ ఇచ్చాం అనుకోండి, వాళ్ళు అందులో డబ్బుల్ని మరియు ఏమైనా ఉంటే కూడా వేరు చేస్తారండి. ఇక్కడ చాలా చిన్న అమ్మాయి అసలు చాలా భక్తి శ్రద్ధలతో మేము పట్టుకెళ్ళి ఇచ్చినవి కూడా అన్నీ వేరి పక్కన పెడుతుంది. మనకి వేపరమ్మలు తిరిగి ఇచ్చేసింది కదా, వాటిని పై భాగంలోని మనం వేసేయాలండి. ఇంకా అమ్మవారి క్షేత్రం ఉంది చూసారా, దానిపైన ఆ వేపరమ్మలు వేసి మనం చీర, జాకెట్టు అక్కడ ఉంటే అక్కడ సమర్పించుకొని కొబ్బరికాయ, అరటిపళ్ళు పెట్టుకొని మనం ఏదైనా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని కొంతమంది గుడ్లు కూడా సమర్పిస్తారండి. అది ఎవరింటి ఆచారం ప్రకారం వాళ్ళు. ఇంకా అమ్మవారికి నేనైతే దక్షిణ వేసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని బొట్టుని తీసి పెట్టుకున్నాను. ఇంకా అక్కడ ఉండే ఆమెని కుంకుమ కొద్దిగా ఇమ్మని అడిగితే ఆవిడ ఇచ్చారు. దాన్నే తీసుకొచ్చి మా పాపకి, మా అమ్మగారికి పెట్టుకోమని చెప్పాను. ఇంకా ఇలా జరిగిందండి మా ఎల్లమ్మ తల్లి సిరులు. అక్కడి నుండి బయటకు వచ్చాక కమ్మనైన పులిహోర పెట్టారండి. అసలు నిజంగానే ప్రసాదం ఎంత కొద్దిగా పెట్టినా అమృతంలా ఉంటుంది. ఇంకా ప్రసాదం తీసుకొని మా ఇంటికైతే వచ్చేసాం. మా సైడ్ అయితే ఇలా జరుగుతాయండి. మీ సైడ్ ఎలా జరుగుతాయి?